ఏంది ప్లేస్? ఎక్కడున్నది? ఎవరు లేరా ఇక్కడ? గ్రహాంతర జీవికి స్వాగతం. నేను గ్రహాంతర జీవినని మీకెలా తెలుసు? నీ స్పేస్ షిప్ భూమి గ్రావిటీలోకి రాగానే మా నిఘా నీపై పడింది. మంటల్లో నుంచి బయటకు రావడం, భూమిపై ఉన్న వారిలా మారడం అన్ని చూసాం. ఓ, ఈ గ్రహాన్ని భూమి అంటారా? మరి నన్నెందుకు బంధించి తెచ్చారు? రూపం మార్చావు సరే, మరి వీళ్ళలా అలవాట్లు తెలియవు కదా. అవునా? అలాగైతే ఈ గ్రహం, అదే భూగ్రహం ప్రత్యేకత ఏంటి? ఇక్కడి శాస్త్రవేత్తలు ధర్మ గ్రంథాల ఆధారంగా కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం పంచభూతాలు అనగా 5 ఎలిమెంట్స్ తో సౌరమండలంలో ఈ భూమి ఏర్పడింది. ఆ తరువాత కొన్ని కోట్ల జీవరాశులు పుట్టాయి. అందులో మనుషులు ఉత్తములు. ఏం తెలియకుండా భూమిపైన తిరిగేయడం నీకు మంచిది కాదు. మనం ఏలియన్స్ అని తెలిస్తే ల్యాబ్లో ప్రయోగానికి వాడతారు. జాగ్రత్త. మనమా? నేను కూడా నీలాగే ఈ గ్రహానికి ప్రయోగం కోసం వచ్చి వీరి అలవాట్లు, వీరి పద్ధతులు ఎంతో నచ్చి ఇక్కడనే ఉండిపోయాను. ఓ, మీరు కూడా గ్రహాంతర జీవులేనా? నేను వచ్చింది ప్రయోగానికి కాదు. ఈ గ్రహం నుంచి వెలువడే వింత శబ్ద తరంగాలు మాకు వినిపించేవి. అవి తెలుసుకోవడానికి పోర్టల్ ద్వారా ఇక్కడికి చేరుకునే లోపే నా స్పేస్ షిప్ శకలాలను ఢీకొంది. ఎలాగో భూమిని చేరి ఆపద నుంచి బయటపడ్డాను. ఇంతకు ఏంట శబ్ద తరంగాలు? శబ్ద తరంగాలు విని వచ్చావా? అవును. అది ఒక అద్భుతమైన ఆట. ఆ ఆటను ఆస్వాదిస్తూ జనాలు పెట్టే కేరింతలే ఆ తరంగాలు. ఆటనా? ఏం ఆటది? అదొక సంతోషం, అదొక ఉత్సాహం. ఆ ఆట ఒక ఎమోషన్. అది వారి గుండె చప్పుడు. అదే క్రికెట్. అంత అద్భుతమైన ఆట నాది. అది మాటల్లో చెప్పలేనిది. నువ్వే చూసి తెలుసుకో. అందుకు నేను నీ కోసం కావాల్సిన క్యాబిన్ రెడీ చేస్తా, సరేనా? ఇంతకు నీ పేరేంటి? నా పేరు మిట్రియమోక్సిస్. మిట్రిమోక్షనా? లెక్కల మాస్టారు మ్యాట్రిక్స్ లాగా? నాకు నచ్చలే. నేను మిత్ర అని పిలుస్తా. సరే పద, పోయి క్రికెట్ ఆట చూసి తెలుసుకుందాం. ఇంతకీ నా పేరు తెలుసా? తెలియదు. నా పేరు శామ్స్.